గ్రూప్ 2 ప్రధాన పరీక్షకు ప్రిపేర్ అవుతున్న పోటీదారులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన గతంలో అడిగిన ప్రీవియస్ బిట్స్ని పరిశీలించుదాం. అయితే ఈ ప్రీవియస్ బిట్స్ అనేవి ఏపీపీఎస్ కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్లో రిపీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క రెగ్యులర్ స్టడీతో పాటు ఈ ప్రీవియస్ బిట్స్ని మీరు స్టడీ చేస్తే మీకు గ్రూప్ 2లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ బిట్స్ని మనం 3 రకాలుగా చూడొచ్చు. 1 ప్లేస్, 2 పర్సన్, 3 టైం పీపీటీలో చూడొచ్చు. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం. శాతవాహన సామ్రాజ్యంలో గోదావరి ప్రాంతంలో ఉన్న ముఖ్య పట్టణం ఏమిటి? దీనికి సరైన సమాధానం ప్రతిష్టాన. అయితే ఈ ఆన్సర్ మనం ఈ కింద పిక్చర్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ ఉన్న ఈ వంతెన, ఇక్కడ ఉన్న నది గోదావరి ప్రాంతానికి సంబంధించినవి. ఈ ప్రాంతంలో మనకు విగ్రహ ప్రతిష్టానం జరిగి ఉంది. ఈ విగ్రహ ప్రతిష్టానంలో ప్రతిష్టాన అనే పదాన్ని ప్రతిష్టాన అనే పట్టణంతో లింకప్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మరో ప్రశ్న చూసుకుంటే విజయనగర సామ్రాజ్య అవశేషములు ఎక్కడ ఉన్నాయి? దీనికి సరైన సమాధానం హంపి. ఇది ఈ కింద పిక్చర్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ విజయనగర ప్రాంతంలో హంపి అనేది ముఖ్య పట్టణంగా డిస్ప్లే ఉంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే విజయనగర సామ్రాజ్యం గురించి చదివేటప్పుడు మనకి హంపి అనేది ఎక్కువగా రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా హంపిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరో ప్రశ్న చూసుకుంటే ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయం ఎక్కడ ఉంది? దీనికి సరైన సమాధానం హంపి. అయితే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు విజయనగర రాజుల కులదేవుడు విరూపాక్షుడు కాబట్టి, అలాగే విజయనగర రాజుల ముఖ్య పట్టణం హంపి కాబట్టి ఈ విధంగా హంపిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మరో ప్రశ్న చూసుకుంటే తూర్పు చాళుక్యుల స్థాపించిన నగరం? దీనికి సమాధానం రాజమండ్రి. దీని కీవర్డ్ ఏంటంటే తూర్పు, అంటే తూర్పు గోదావరిలో ముఖ్య పట్టణం రాజమండ్రి కాబట్టి ఈ విధంగా రాజమండ్రిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ఈ వంతెన ద్వారా కూడా మనం రాజమండ్రి ఆన్సర్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఎందుకంటే ఈ గోదావరి నది ప్రాంతంపై ఉన్న ప్రముఖ వంతెన, ఈ వంతెన రాజమండ్రి నగరంలో ఉంది కాబట్టి ఈ విధంగా రాజమండ్రిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రాజమండ్రి నగర నిర్మాత ఎవరు? అమ్మరాజు. దీనికి సమాధానం. అయితే ఇందులో అమ్మరాజులో రాజు అనే పదంతో లింకప్ చేసుకొని ఈజీగా మనం ఆన్సర్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న, ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తొలిసారిగా నెలకొల్పిన పట్టణం ఏమిటి? దీనికి సమాధానం విజయవాడ. అయితే ఆంధ్రలో మనకి ముఖ్య పట్టణం విజయవాడ కాబట్టి విజయవాడని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరో ప్రశ్న చూసుకుంటే ప్రథమ రాయలసీమ సమావేశం ఎక్కడ జరిగింది? దీనికి సమాధానం మద్రాస్. అయితే రాయలసీమ ప్రాంతం అనగా మనకి 4 జిల్లాలు గుర్తుకు రావాలి. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు. ఈ ప్రాంతాల దిగువన సరిహద్దు రాష్ట్రంగా తమిళనాడు ఉంది. ఈ తమిళనాడులో ముఖ్య పట్టణం మద్రాస్ కాబట్టి సమావేశం ఎక్కడ జరిగింది, రాయలసీమ సమావేశం ఎక్కడ జరిగింది అని అడిగేటప్పుడు మద్రాస్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మరో ప్రశ్న చూసుకుంటే కృష్ణదేవరాయలు ఎవరి సమకాలికుడు? దీనికి సమాధానం బాబరు. మనకి ఈ పిక్చర్ ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే బాలకృష్ణ నటించిన ప్రముఖ చిత్రం కృష్ణబాబు. ఈ కృష్ణదేవరాయల్లో కృష్ణ అనే పదాన్ని ఇక్కడ ఉన్న కృష్ణతో లింకప్ చేసుకొని, అలాగే బాబర్లో బాబా అనే పదాన్ని బాబుతో లింకప్ చేసుకొని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మరో ప్రశ్న చూసుకుంటే రైతుల్లో చైతన్యం తీసుకురావడం కోసం రైతు గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను నెలకొల్పింది ఎవరు? దీనికి సమాధానం ఎన్జి రంగా. అయితే మనకు తెలుసు
రైతులు, వ్యవసాయానికి సంబంధించిన ప్రముఖ యూనివర్సిటీ ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ. కాబట్టి రైతు గ్రంథమాల అనే ప్రచురణ సంస్థను నెలకొల్పిందని ఎవరు అడిగేటప్పుడు ఎన్జి రంగా అనే సమాధానం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరో ప్రశ్న చూసుకుంటే, శాతవాహన పాలకుణ్ణి రాజన్ అనే పదంతో పేర్కొన్న తొలి శాసనం ఎక్కడ లభ్యమైంది? దీనికి సమాధానం నాసిక్. అయితే నాసిక్ అనేది మహారాష్ట్రలో ఒక ప్రాంతం. అయితే ఈ పిక్చర్స్ ద్వారా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే, ఈ పిక్చర్లో మొదటి పిక్చర్ అనేది పృథ్వీరాజ్ చౌహాన్, అలాగే రెండో పిక్చర్ కూడా పృథ్వీరాజ్ చౌహాన్. ఈ మొదటి పిక్చర్ అనేది మనకి మహారాష్ట్ర ఎక్స్-సీఎం, అలాగే ఈ రెండో పిక్చర్ అనేది మహారాష్ట్రను పరిపాలించిన ప్రముఖ చక్రవర్తి. ఈ విధంగా ఈ పృథ్వీరాజ్ చౌహాన్లో రాజా అనే పదం, అలాగే ఈ రాజాతో లింకప్ చేసుకొని మహారాష్ట్రంలో ప్రముఖ ప్రాంతం నాసిక్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మరిన్ని లెక్చర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను తెలుగులో చేసిన మొదటి వీడియో కాబట్టి మీ యొక్క ఫీడ్బ్యాక్ను కామెంట్స్ ద్వారా లేదా మెయిల్ ద్వారా తెలియపరచండి. నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలో, ఎలాంటి వీడియోస్ చేయాలనేది మీ బట్టి మాకు అర్థమవుతుంది. అలాగే తెలుగులో ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కోసం ఈ కింద వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఈ వెబ్సైట్లో 1984 to 2014 వరకు ఏపీ హిస్టరీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ని పొందుపరచడం జరిగింది. కాబట్టి ఈ కింద వెబ్సైట్ నుంచి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.